ప్రజా సంక్షేమ పథకాలను దరఖాస్తు చేసుకునేందుకు గాను జనన మరణ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను పొందేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మీ సేవా కేంద్రాలకు వెళ్తుంటారు. ఈ మేరకు దరఖాస్తుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటు సంబంధిత సేవలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మీ సేవా కియోస్కులను అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలోని ప్రజాపాలన కేంద్రాలు ఎంపిక చేసిన ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా కియోస్కుల ద్వారా ఆన్లైన్లోనే రుసుము చెల్లించి నిమిషాలలో ధృవపత్రాలను పొందవచ్చు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లు, ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంతో పాటు బేగంపేటలో మీ సేవా కియోస్కులను ఏర్పాటు చేశారు. మీ సేవా కియోస్క్ ఏటీఎం తరహాలో దరఖాస్తుదారులకు అవసరమైన సేవలను అందిస్తుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వివరాలను పోగొట్టుకున్న వారు కూడా వాటిని ఇక్కడ పొందవచ్చు. జనన మరణ కుల ధృవీకరణ పత్రాలలో గుర్తింపు సంఖ్యలను నమోదు చేస్తే చాలు, వివరాలన్నీ తెరపైకి కనిపిస్తాయి. ఆన్లైన్ లేదా స్కానర్ ద్వారా ₹35 చెల్లిస్తే ధృవపత్రం వస్తుంది. అక్కడున్న నిర్వాహకులు ఆయా ధృవపత్రాలపై సంతకం, అధికారిక ముద్ర వేసి ఇస్తారు. విద్యుత్, నల్ల బిల్లులను సైతం ఇందులో నుంచే చెల్లించేందుకు వీలుంటుంది. వీటిలో జీహెచ్ఎంసీ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో జనన మరణ ధృవపత్రాల వివరాలున్న సర్వర్ను అమర్చారు. సాంకేతిక సహకారాన్ని, ఇంటర్నెట్ వేగాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అందిస్తుంది. మీ సేవా కియోస్కులకు లభించే ఆదరణకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఆయా ధృవీకరణ పత్రాలు పొందేందుకు అవసరమైన నకళ్ళ స్కానింగ్, అప్లోడ్ చేసేందుకు స్కానర్లను కూడా ఏర్పాటు చేశారు. దరఖాస్తుదారుల ఫోటోలు తీసుకునేందుకు కెమెరాలను అమర్చారు. వీటన్నిటిని కియోస్కులలో ఏర్పాటు చేయడంతో మినీ మీ సేవా కేంద్రాలుగా ఇవి పనిచేస్తాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం విద్యుత్, జలమండలి బిల్లులను కియోస్క్ ద్వారా చెల్లిస్తే రసీదు రావడం లేదు. కొద్ది రోజులలో దరఖాస్తులు కూడా వచ్చేలా నవీకరించనున్నట్లు అధికారులు చెప్పారు. త్వరలోనే వీటిలో డ్రైవింగ్ లైసెన్సులు, రేషన్ కార్డు, వివిధ ధృవపత్రాలకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేయనున్నారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.